హాయ్ బైబిల్ భాష్యానికి స్వాగతం. ఒక్క హీబ్రూ అక్షరం మన విశ్వాసాన్ని ఎలా జీవించాలో చెబుతుందనంటే నమ్మగలరా? ఈ అక్షరము గీమేల్ అనగా హీబ్రూ వర్ణమాలలో 3వ అక్షరం. దాని యొక్క పురాతనమైనటువంటి రూపం పాదము. దీని యొక్క అర్థము నడవాలి, కదలాలి, పని చేయాలి అన్నది దీని యొక్క అర్థం. గీమేల్ అనంటే కేవలము మౌనమైనటువంటి విశ్వాసము కాదు, ఇది నడిచే విశ్వాసం. మన చుట్టూ ఉన్నటువంటి వారిని చేరేటువంటి విశ్వాసం. అది యూదుల సంప్రదాయములో గీమేల్ దాలేత్ వైపు పరిగెడుతున్నది. దాలేత్ అన్నటువంటి ఇట్టి అక్షరానికి అర్థం ఏమిటంటే పేదవాడు, బాధపడేవాడు అన్నర్థం. అనగా దీవించబడిన వారు స్వచ్ఛందంగా స్వయముగా వారు పేదవారి పట్ల, బాధపడేటువంటి వారి పట్ల ముందుగా కదలాలి అన్నది దీని భావగర్భితమైనటువంటి ఆలోచన. గమాల్ అనగా ఉంటే హీబ్రూ భాషలో ఎడారి జీవనాన్ని మోసేటువంటి వాహకుడు. నీవు కూడా ఎడారి లాంటి లోకానికి ఆశను మోసేటువంటి వాహకుడివి. ఈ గీమేల్ అనేటువంటి అక్షరము దాని యొక్క సంఖ్య 3. ఈ 3 పరిపూర్ణతకు, ఒడంబడికు, పునరుద్ధానమునకు సూచికగా ఉన్నది. 3వ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానులైనారు. చలనం జీవాన్ని తెస్తుంది మిత్రమా. గీమేల్ అనేటువంటి ఈ అక్షరం నుంచి గ్రీకు పదమైనటువంటి గామా, అనంతరము లాటిన్ అక్షరాలైనటువంటి సిజి ప్రాణం పోసుకున్నాయి. ఒక్క అడుగు తరాల్ని మార్చగలదు. నీవు విధేయతతో ఒక్క అడుగు వేస్తే దేవుడు నీ కుటుంబానికి ఒక నూతనమైన భాషను వ్రాస్తాడు. మిత్రమా, నిలిచిపోవద్దు. గీమేలులాగా కదిలే విశ్వాసిగా మారండి. దేవుడు నిన్ను నిలిచిపోవడానికి పుట్టించలేదు, దేవుడు నిన్ను కదిలించడానికి పుట్టించినాడు. నీవు ఆగిపోయిన చోటే నీ ఆశ వీగిపోతుంది. నీ ప్రార్థన కదలని రోజే నీ విజయము ఆలస్యమవుతుంది. గీమేలులా కదిలే విశ్వాసిగా మారుదాం. పరిస్థితులు ఎడారిలో ఉన్నా నీవు ఒంటెవల్లి జీవనాన్ని మోసేవాడవు. దారి కనిపించకపోయినా దేవుని వాగ్దానము నీకు ముందడుగు. నీ ఒక్క అడుగు నీ పిల్లల భవిష్యత్తును మార్చగలదు. నీ యొక్క ప్రార్థన నీ వంశానికి నూతనమైన చరిత్రను వ్రాస్తుంది. నీవు ఆగితే మిత్రమా, కథ ముగుస్తుంది. నీవు నడిస్తే దేవుడు పనిని నిశ్చయంగా ప్రారంభిస్తాడు. కాబట్టి నిలిచిపోవద్దు మిత్రమా. గీమేలులాగా కదిలే విశ్వాసిగా మారండి. గాడ్ బ్లెస్.